ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా 20 నుంచి 25,000 లో బెస్ట్ వాల్యూ ఫర్ మొబైల్స్ అవుతాయి అన్నమాట. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి అప్రాక్స్గా 25,000 అబోవ్ ఉంటే కనుక ప్రైస్ మనకి డ్రాప్ అయ్యింది. కార్డ్ ఆఫర్ ఉంటే కనుక అది బోనస్. ఎటువంటి కార్డ్ ఆఫర్ లేకుండా మనకి 25 బిలోకే వస్తుంది అనమాట. ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్. మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, కెమెరాస్ తీయవచ్చు, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది అనమాట. అది కాకుండా నిన్న మన ఛానల్ వచ్చేసరికి 20,000, 15,000, 12,000, 10,000 సో ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, లేదా మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడు టాపిక్లకి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మీ దగ్గర ఎగ్జాక్ట్గా 21,000 ఉంది అనుకుంటే మాత్రం మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. బేసిక్గా ఈ మొబైల్ మనకి అన్ని స్పెక్స్తో ది బెస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి ఐపీ రేటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సర్వే అవ్వగలదు, కానీ డెప్త్గా వెళ్ళమాకండి. వాటర్లోకి వచ్చేసరికి డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 10-bit ప్యానల్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. వీడియో కనెక్ట్ కావాలనుకుంటే కనుక ఈ కెమెరాస్ బెస్ట్ గా అనిపిస్తాయి. అండ్ 15 తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మీడియాటెక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. 850GB స్టోరేజ్ తో వస్తుంది. స్టోరేజ్ కానీ, ర్యామ్ కానీ, ప్రాసెసర్ కానీ, అప్డేట్స్ కానీ చాలా బాగుంటాయి. మీరు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గా యూజ్ చేస్తా అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్ లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. కేస్ ప్రొవైడ్ చేయాలనుకుంటా ఒకసారి చూడండి. ఇది మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది, కెమెరా రివ్యూ కూడా ఉందన్నమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఈ మొబైల్ మాత్రం మొన్న ఆఫర్స్ లో 20K వచ్చింది, 90K వచ్చింది అనమాట. అదే మనకి iQOO Neo 10R. గేమింగ్ ఆడతాను అనుకుంటే కనుక ఇది బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. సో ఇందులో ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ OnePlus Nord 5 చూస్తాము, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. సో ప్రాసెసర్ అయితే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేయగలదు. 850GB స్టోరేజ్తో వస్తుంది ఇది వచ్చేసరికి. అండ్ 15 తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారనమాట. 120GB స్టోరేజ్, 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ, అప్డేట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ యూజ్ చేశారు. మాక్సిమం మనకి 145Hz రిఫ్రెష్ రేట్ ఇది మెన్షన్ చేశారు, కానీ ఇది గేమింగ్ యూజ్ అవుతుంది తప్ప, కానీ నార్మల్గా అయితే కనుక 120Hz రిఫ్రెష్ రేట్తో మాత్రమే వస్తుంది ఇది వచ్చేసరికి. 10-bit ప్యానల్ కాబట్టి స్టీరియో స్పీకర్స్ కానీ, ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మల్టీమీడియా కావాలనుకుంటే కనుక ఈ డిస్ప్లే బాగానే ఉంటుందన్నమాట. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్ 4K రికార్డింగ్ చేయొచ్చు, డ్యూల్ 4K రికార్డింగ్. సో కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. సెన్సార్ మాత్రం బాగా ఇంప్లిమెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ చెప్పిన వాయిస్ పరంగా చాలా బాగుండాలనుకుంటే కనుక OnePlus Nord CE5 చాలా మంచి మొబైల్ అనమాట. ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీ మీకు ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో కిల్లర్ డీల్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ 7100 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 డే పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR కానీ అన్ని చాలా బాగుంటాయి అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది ఇది వచ్చేసరికి. బట్ ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ కాదు, సింగిల్ స్పీకర్ మాత్రమే యూజ్ చేశారు. బట్ కొంచెం లౌడ్గానే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. బ్యాటరీ కెపాసిటీ, డిస్ప్లే క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ OnePlus కెమెరాస్ ఆల్వేస్ సూపర్ ఉంటాయి అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది కాబట్టి కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అండ్ 15 తో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్, 820GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. అప్డేషన్ లో కానీ, వాయిస్ పరంగా కానీ, అండ్ కెమెరా క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అన్ని బాగుంటాయి. మెయిన్ వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది ఇదనమాట. రీసేల్ చేద్దామన్నా సరే OnePlus కొంచెం గ్రోత్ ఉంటుంది, బట్ సింగిల్ స్పీకర్ వస్తుంది, ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బేసిక్ గా ఈ మొబైల్ మనకి 28,000 ఉంటాయి కనుక మొన్న ఆఫర్ లో 25 వస్తే కనుక నేను 18,000 కొన్నాను అనమాట. అంటే 18,000 కొన్నాను. ఎలా కొన్నాను అనుకుంటే కనుక నా దగ్గర పాత మొబైల్ ఉంది, కార్డు ఉంది కాబట్టి సో ఈ ప్రైస్ లో వచ్చింది. చాలా మంచి మొబైల్. అదే మనకి Oppo K13 టర్బో అనమాట. బేసిక్ గా ఈ మొబైల్ నేను అసలు అవైలబుల్ గా ఉండదని చెప్పి అనుకున్నాను, కానీ బాగా సేల్స్ లోకి వచ్చింది అనమాట. చాలా వరకు మనకి సేల్స్ లో ఉంది. అండ్ ఇలాంటి ఆఫర్స్ మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ బాగా వచ్చి ఉంటుంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
టీవీల మీద, సౌండ్ బార్స్ మీద, మొబైల్స్ మీద, టీషర్ట్ల మీద, షూ మీద ప్రతిదీ నేను చెక్ చేసుకుంటూ డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. చూడండి, చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట. మిస్ అవ్వద్దు. స్మార్ట్ వాచ్లు కానీ చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నేను పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. అండ్ ఈ ఛానల్ కూడా ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇందులో మేజర్గా మాట్లాడితే ఇన్బుల్ట్ ఫ్యాన్ ఇందులో యూజ్ చేశారు. మీరు ఎక్కువ గేమ్స్ ఆడతా అనుకుంటే కనుక హీటింగ్ ఇష్యూ సమస్య ఏమీ ఉండదన్నమాట. ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మేటిక్ ప్రాసెసర్ 8450 ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 3+4 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ, OS కానీ అన్ని చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఒక మంచి ప్రాసెసర్ అవుతుంది. ఫ్యాన్ ఉంది కాబట్టి మీకు హీటింగ్ సమస్య అంటూ ఏమీ ఉండదు. డిస్ప్లే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానెల్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మల్టీమీడియా కానీ, ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంది అనమాట. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ కానీ, ఛార్జర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అండ్ బ్రాండ్ కానీ మంచి సర్వీస్ ఉంటుందన్నమాట. ఒప్పో సర్వీస్ ఉంటే చూడండి ఒకసారి మీ లొకాలిటీలో వచ్చేసరికి. ఇవన్నీ కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది మనకి 22,000 రూపాయలు కానీ 23,000 రూపాయలకు వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కార్డ్ ఆఫర్ ఉందనుకుంటే కనుక మీకు బోనస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే నథింగ్ ఫోన్ 3A అనమాట. బేసిక్గా మనకి 3A అన్న 3A Pro అన్న మనకి ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చూడండి, మంచి ఆఫర్ వస్తే కనుక అండ్ సంథింగ్ ఆఫర్స్ రావచ్చు, రాకపోవచ్చు. 25,000 వస్తుంది. నథింగ్ ఫోన్ 3A అనే మొబైల్ చాలా బాగుంటుంది. 3A Pro మీకు 25,000 వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 3A వచ్చేసరికి 20,000 వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీ యూజ్ బట్టి, మీ ప్రైస్ బట్టి ఉంటుంది. సో ఒకవేళ రికమెండ్ చేయాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 3A Pro రికమెండ్ చేస్తాను. బట్ కొంచెం బల్కీగా ఉంటుంది, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బల్కీగా ఉంటుంది అనమాట. మిగతా అన్ని ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. బేసిక్గా ఆ ప్రైస్ సెగ్మెంట్లో ప్రతి మొబైల్ కూడా మనకి 1.5K వస్తే కనుక ఈ ఒక్క మొబైల్ మనకి ఫుల్ HDతో వస్తుంది అనమాట. బట్ డిస్ప్లే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 50 మెగాపిక్సెల్ డ్యూల్ ఫోకస్ చేయొచ్చు. ఇందులో వస్తారన్నమాట. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. న్యాచురల్గా ఉంటుంది. వీడియో క్వాలిటీ బాగుంటుంది. ఇది మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది కాబట్టి చెప్తున్నాను. చాలా మంచి కెమెరాస్ అవుతాయి. ఇది వచ్చేసరికి ప్రాసెసర్ గురించి మాట్లాడితే అండ్ 15తో వస్తుంది. 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. 800GB స్టోరేజ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేసింది. ల్యాగ్స్ అంటూ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. మెయిన్ నథింగ్ OSకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా స్మూత్గా ఉంటుంది OS వచ్చేసరికి. అప్డేట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఎవ్రీ మంత్ మనకి అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. ఇది మాత్రం ఈ మొబైల్కి ప్లస్ పాయింట్. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. నథింగ్ 3A Proలో మనకి బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. మనం సపరేట్ కొనుక్కోవాల్సిందే. అది మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ ఎన్ని మొబైల్స్ మీరు కొనాలనుకుంటే కనుక వీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్స్ వస్తే ఒకసారి చూడండి. అండ్ ఇవన్నీ మొబైల్స్ మీకు ఆఫర్స్ వస్తే కనుక, మొబైల్స్ అనే కాదు ఎవ్రీథింగ్ ఆఫర్స్ వస్తే కనుక ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చిందన్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బై జై హింద్.